గైస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ లో పీరియాడికల్ మూవీగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఏఎం రత్నం గారు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ గారు మొదలుపెట్టిన ఈ మూవీ ఇప్పుడు ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతి కృష్ణ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారండి. సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ టాక్ ని తెచ్చుకున్నాయి. అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లు నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఆ మూవీపై ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేసింది. నాకు తెలిసి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు చాలా నచ్చిందని చెప్తున్నారండి. ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ గాని, పవన్ గారు నటించిన విధానం గాని, ఆయన చేసే స్టంట్స్ గాని, తర్వాత కొన్ని చోట్లలో ఆయన యాక్టింగ్ గాని చాలా బాగున్నాయి. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీలో విజువల్స్ అయితే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఉన్నాయండి. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఈ మూవీ ఇంతవరకు పోస్ట్ పోన్ అయిందంటే ఆ విఎఫ్ఎక్స్ బాగోలేదని మళ్ళీ చేయించారు మూవీ మేకర్. అందుకే అవుట్పుట్ ఈ రేంజ్ లో ఉంది. ఆ 2 నిమిషాల ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ లో వచ్చే ఆ 30 సెకండ్లు అయితే మెంటల్ ఎక్కించేసిందండి. పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఫైట్లు గాని, అలాంటి సీన్స్ గాని పడితే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. అండ్ ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపించిందండి. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా చూసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకున్నారు. కొంతమందికి నచ్చితే, కొంతమంది ఈ మూవీ ఫ్లాప్ లే, ఓజీ మూవీతో చూసుకుందాంలే పవన్ గారి సత్తా ఏంటో అని ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ గురించి నెగిటివ్ గా వాగే ప్రతి ఒక్కరికి ఒక సమాధానం ఇచ్చేలా అనిపించింది. ఆల్రెడీ మనకు తెలుసు పవన్ గారు ఇలాంటి పాత్రలు చేయడం ఫస్ట్ సార్ అని. కాకపోతే ఆయన ఈ పాత్రకి కరెక్ట్ గా సూట్ అయ్యారండి. ఆయన గ్రేసు, స్వాగు ఈ క్యారెక్టర్ కి కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసినంత వరకు అయితే తను చాలా ఇంప్రెస్ చేశాడు. ఇక చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన మనల్ని ఎంతవరకు మెప్పిస్తారో అన్నది. అయితే ఈ ట్రైలర్ మొత్తానికి నాకు మైనస్ పాయింట్ అనిపించింది మాత్రం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఆయన ఓన్లీ రాజమౌళి గారి మూవీస్ కి తప్ప ఇంకే మూవీస్ కి న్యాయం చేయలేకపోతున్నారు. పోనీ మిగతా మూవీస్ అన్నిటికీ పెద్దగా టైం దొరకట్లేదులే, ఆయన మంచి కొట్టడం లేదులే అనడానికి. కానీ ఈ మూవీకి ఆయనకి 3 ఏళ్ల టైం దొరికింది మ్యూజిక్ కొట్టడానికి. అయినా ఇలాంటి అవుట్పుట్ వస్తుందంటే బయటికి తనని ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ కి పెట్టుకోవడం వృధా. పాపం ఆ ఏం రత్నం గారిని చూస్తే కొంచెం బాధేస్తుందండి. ఆయన ఈ ఒక్క మూవీ కోసం పవన్ గారిపై నమ్మకంతో ఇంచుమించి 4-5 ఏళ్ల బట్టి ఇదే మూవీపై ఉన్నారు. ఒక పక్క ఆ వ్యక్తిని చూస్తుంటే ఈ మూవీలో వీళ్ళు ఇచ్చే అవుట్పుట్ కి ఆయనకి ఎక్కడ పెద్ద బొక్క పడిపోతుందనే ఆలోచన ఎక్కువైపోతుంది అందరికి. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి మామూలు హైప్ ఇవ్వలేదండి. ఈ ట్రైలర్ లో ప్రతి షాట్ చూసుకుంటే మనం పవన్ గారిని మినిమం ఎలివేట్ చేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సీన్స్ కి సరైన బీజియం లేకపోవడంతో 100లో 40 మంది దీన్ని రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. అది మెయిన్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఇలాంటి ఎలివేషన్ సీన్స్ తోడయ్యి వాటితో బీజియం తోడైతే ఆ మూవీని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. కానీ ఏం చేస్తాం, బీజియం కొంచెం లాభం అనిపించింది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. లేదు ఆ బీజియం దానికి కరెక్ట్గా యాప్ట్ అయింది, నువ్వేంటి ఎలా అంటున్నావు అనే మీ ఫీలింగ్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో అన్నది మాకు కూడా తెలుస్తుంది కదా. ఇక ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత నా ఫీలింగ్ అయితే అబోవ్ యావరేజ్ అండి. పవన్ గారి ఎలివేషన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప పెద్దగా ఏం చూపించలేదు ట్రైలర్ లో. అండ్ దానికి తోడు ఈ బీజియంలో కూడా కొంత మైనస్ ఉండడం వల్ల ఇలా అబోవ్ యావరేజ్ అని చెప్పాల్సి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను గైస్, పవన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కి తగ్గ బీజియం పడితే ఆ మూవీ ఇండస్ట్రీ హిట్. అది రాసి పెట్టుకోండి. ఆల్రెడీ చూశారు కదా, ఒక నార్మల్ డైలాగ్ తో ఓజీ మూవీ గ్లింప్స్ ఎలా దద్దరిల్లిపోయింది ఇండియా మొత్తం. ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటే రిజల్ట్ ఆటోమేటిక్ గా మన చేతిలో ఉన్నట్టే. చూద్దాం. ఓన్లీ ఈ ఒక్క ముక్క చూసి మనం అన్ని జడ్జ్ చేయలేం కదా. ఏమో మూవీలో ఇంకా బాగా కొట్టుండొచ్చేమో, ఈ ట్రైలర్ కట్ ఇలా బాగా చేయలేదేమో చెప్పలేం కదా. అందుకే ఇప్పటి వరకు ఉన్న హైప్ ని ఈ ట్రైలర్ కొంచెం పెంచిందే అని చెప్పుకోవచ్చు. ఆ మూవీ వచ్చిన తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. సరేనా? ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నేను ఇంకో మంచి రివ్యూతో వస్తాను. సరేనా? బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.